రైతులకు 24 గంటల కరెంట్ ఎందుకు? కేవలం 3 గంటల కరెంట్ ఇస్తే చాలు. ఈ మాటలన్నది వ్యవసాయం గురించి తెలవని ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరో కాదు. సాక్షాత్తు తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి గారు. 24 గంటలు కరెంట్ అవసరం లేదు. 24 గంటలు ప్రసారం అవుతుంటే చాలు. తీగలపైన కరెంట్ ఉంటే చాలు. కానీ మోటార్ 24 గంటలు పెట్టాల్సిన అవసరం లేనే లేదు. తన పొలానికి మహా అంటే 3 గంటల కరెంటు వాడుకుంటే చాలు. అది కూడా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందల తన వాదనలు వినిపించాడు. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ రైతు డిస్కమ్ పేరిట ఒక కొత్త డిస్కమ్, పూర్తిగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఒక కొత్త డిస్కమ్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దీనికోసం ఈఆర్సీ ముందు వాదనలు జరుగుతున్నాయి, దీనికి పర్మిషన్ కోసం. ఆ బహిరంగ విచారణలో ఈయన పాల్గొని ఈ మాటలు మాట్లాడిండు. 3 గంటల పాటు నడిస్తే చాలు మోటారు, 3 ఎకరాలు వారుతుంది అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. నిజంగా తెలంగాణలో వ్యవసాయం మీద అవగాహన ఉండి వ్యవసాయం చేసే ఏ రైతన్నా 3 గంటల్లో 3 ఎకరాలు నీరు బారిచ్చేటట్టయితే కింద కామెంట్ చేయండి. 24 గంటలు కరెంట్ అవసరం లేదు. తన పొలానికి మహా అంటే 3 గంటల కరెంటు వాడుకుంటే చాలు. ఈ మాట కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం ఏం కాదు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అమెరికాలో మాట్లాడుతూ 24 గంటలు కరెంట్ ఎందుకు దండగా, రైతులు గంటకు 1 ఎకరం చొప్పున వారిస్తారు, బోర్ ఆన్ చేయగానే మొత్తం వారుతుంది ఎకరం అంతా. అట్లా 3 ఎకరాలు వారాలంటే 3 గంటల్లో సరిపోద్ది, తెలంగాణలో మొత్తం 3 ఎకరాల లోపు ఉన్న రైతులే ఉన్నారు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిర్రు అమెరికాలో. తెలంగాణలో 95% రైతులు 3 ఎకరాల లోపున్న చిన్న సన్నకారు రైతులు. 3 ఎకరాల లోపల ఉంటే 1 ఎకరాకు నీళ్లు పారించాలి అంటే 1 గంట చాలు. 3 ఎకరాలకు నీళ్లు పట్టాలి, ఫుల్ 3 ఎకరాలు వ్యవసాయం చేస్తే రైతుకు 3 గంటలు చాలు. అవే మాటల్ని ఇప్పుడు కోదండరెడ్డి గారు ఈఆర్సీ ముందల మాట్లాడిండు. నిజంగా వీళ్ళు ఏ ఒక్క రోజు కానీ వ్యవసాయం చేసినా, కనీసం వ్యవసాయాన్ని దగ్గర నుండి అబ్జర్వ్ చేసినా కూడా వీళ్ళ నోట్ల నుంచి ఈ మాటలు రావు. ఎందుకంటే నేను అనుభవించి చెప్తున్నా, 3 గంటల్లో తెలంగాణలో ఎక్కడా కూడా 3 గంటల్లో 3 ఎకరాలు బారించే పరిస్థితి లేదు. గంటలో ఎకరం బారుతుంది అనేది శుద్ధ అబద్ధం. ఎక్కడైనా ఒక బోర్ నుంచి వచ్చే నీళ్లు 1 ఎకరం భూమిని తడపాలంటే ఆ భూమిలో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎంతమందం ఆ మోటార్ పోస్తుంది, ఇట్లాంటి పరిస్థితులన్నీ ఆధారపడి ఉంటాయి. సాధారణంగా ఒక బోరు 3 ఇంచుల అంటే ఒక 10 HP బోర్ని కనుక మనం దించితే 3 ఇంచుల పైపు నిండా నీళ్లు పోస్తుంది. అది కూడా అందులో నీళ్లు ఉంటే, బోర్ల నీళ్లు ఉంటే, లేకుంటే లేదు. అంటే 3 ఇంచుల నిండా నీళ్లు పోసే బోర్ కూడా ఎకరాన్ని గంటలో దడపలేదు, కనీసం 1 రోజు పడుతుంది. అది కూడా కొత్తగా దున్నప్పుడు, అంటే వ్యవసాయం మొదలు పెట్టినప్పుడు ఒక్కొక్క మడిని తడుపుకుంటూ వస్తాడు రైతు. ఈ ఒక్కొక్క మడిని తడుపుకుంటూ వస్తున్నప్పుడు ఒక 3 ఎకరాలు కనుక పూర్తిగా తడిపి వరి పొలానికి అనుగుణంగా సిద్ధం చేయాలంటే కనీసం వారం నుంచి 15 రోజులు పడుతుంది. పూర్తిగా 3 ఎకరాల పొలం తడిచి నీళ్ళ మడుల కింద సిద్ధం కావాలంటే, బురద పొలం కింద సిద్ధం కావాలంటే. ఆ తర్వాత పొలం పూర్తిగా తడిచినాక కూడా రోజుకు 7-8 గంటలు కరెంట్ వస్తే గానీ ఒకే బోరు 3 ఎకరాల పొలం బారదు. అట్లాంటి పరిస్థితి ఎట్లా తెలుస్తుంది అంటే, ఏనాడన్నా వ్యవసాయం చేసి ఉంటే, ట్రాక్టర్ కానీ ఎడ్లను పెట్టి కానీ ఆ పొలం దున్నుంటే, లేదంటే కనీసం దగ్గరుండి అబ్జర్వ్ చేస్తానన్న ఈ విషయాలన్నీ తెలుస్తాయి. కానీ ఈ ఇద్దరికి, ఈ 3 ఎకరాలకు 3 గంటలు కరెంటు చాలు అన్నోళ్ళిద్దరికీ వ్యవసాయం మీద కనీస అవగాహన లేదని తెలుస్తుంది. అంతేకాదు, ఇంకో విషయం ఏంటంటే, తెలంగాణలో ఎక్కడా కూడా 3 ఇంచుల పైపు నిండా పోసే బోర్లు లేవు. తెలంగాణలో భూగర్భ జలాల మీద ఆధారపడేది ఎక్కడ అంటే, కాలువలు లేని ప్రాంతాల్లో, నీటి వస్తువులు లేని ప్రాంతాల్లో మాత్రమే భూగర్భ జలాల మీద ఆధారపడుతున్నారు. అట్లాంటి ప్రాంతాల్లో 3 ఇంచుల నిండా బోరు పోసే పరిస్థితి ఎక్కడ లేదు. తెలంగాణలో మహా అయితే 2-2.5 ఇంచుల నిండా బోరు పోస్తే అదే ఎక్కువ. అసలు ఎవరు 10 HP మోటార్లు యూజ్ చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే భూమిలో అన్ని నీళ్లు లేవు, భూగర్భ జలాలు అంత దారుణంగా లేవు. అట్లా ఉన్న చోట కాలువల ద్వారానే వారుతుంది, బోర్లు అవసరం లేదు. పొలం అంటే ఏంది, ఒక్కనాడు బోర్ ఎండిపోతే పొలం ఎట్లా ఎండిపోతుంది, రైతు రాత్రి మగల్లా బోర్ కోసం ఎంత కష్టపడాల్సి వస్తుంది, ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడరు. అసలు ఈ కోదండరెడ్డిని రైతు కమిషన్ చైర్మన్ ఎందుకు నియమించారో కూడా తెలియదు. ఎందుకంటే ఈయన ఏనాడు గ్రామీణ నేపథ్యంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి కాదు, ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి కాదు. ఆయన హైదరాబాద్లో ఉన్న ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి 1989-94లో 2 సార్లు ఎమ్మెల్యేగా ఎంపికైండు. అది పూర్తిగా నగర నియోజకవర్గం. అక్కడ వ్యవసాయంతో ఆయనకి ఏనాడు సంబంధం లేదు. ఆయన ఏనాడన్నా చిన్ననాడు ఆయన సొంతూరు ఎవరో తెలియదు. ఆయన ఏనాడన్నా చిన్ననాడు ఆయన సొంతూరులో వ్యవసాయం చేసిండేమో, ఆ రోజుకి అసలు ఈ కరెంటు మోటార్లు ఉన్నాయో లేవో కూడా తెలియదు. అట్లాంటి వ్యక్తి ఈ రోజు 3 గంటలు కరెంటు చాలు అంటున్నాడు. ఈయన రైతుల కోసం గతంలో చేసింది కూడా ఏం లేదు. ఈయన కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ లీడరు, అంతేకాదు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గానో మెంబర్ గానో కూడా పనిచేసినట్టున్నాడు. ఈయన రైతుల గురించి ఏనాడు ఏమి చేయలే. రైతుల కోసం ఈయన చేసిన ఒకే ఒక్క పని ఏంటంటే, రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఫార్మాసిటీకి భూములు ఇస్తామన్న రైతుల్ని రెచ్చగొట్టి, అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి, కేవలం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నానాయాగి చేసి అక్కడ రచ్చరచ్చ చేసిండు. అంతకుమించి ఈయన రైతులకి ఏనాడు
ఇసుమంతా కూడా ప్రయోజనకరంగా ఎట్లాంటి పనులు చేసిన వ్యక్తి కాదు. ఇట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి రైతు కమిషన్ చైర్మన్ గా చేసిన ఈ గవర్నమెంట్ కి బుద్ధి లేదనే అనుకోవాలి. ఇప్పటికే రుణమాఫీ విషయంలో గవర్నమెంట్ విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు రైతు బంధు విషయం అఫీషియల్ గానే 2 సార్లు ఎగ్గొట్టింది. ఇప్పటికీ కూడా 3 ఎకరాల పైన ఉన్న రైతులకి ఏ రైతుకి రైతు బంధు రాలే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు రైతు బంధు మీద ఎట్లాంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు. కాకపోతే అనఫీషియల్ గా 5 ఎకరాల లోపున్న రైతుల వరకే ఇస్తాం, పెద్ద రైతులకు ఇవ్వమన్నది. కానీ ఈ రోజు కూడా 3 ఎకరాల లోపున్న రైతుల వరకు మాత్రమే అరకొరగా రైతు బంధు పడ్డది. అది కూడా అఫీషియల్ గా 2 సార్లు ఎగ్గొట్టిర్రు. ఇప్పుడు రుణమాఫీ విషయంలో కూడా ఫెయిల్ అయిందని చెప్పి రైతులు బలంగా నమ్ముతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో 3 గంటల కరెంటు చాలు, 24 గంటల కరెంటు అవసరం లేదనే వ్యాఖ్యలు నిజంగా గవర్నమెంట్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అసలు వాళ్ళు అబ్జర్వ్ చేస్తుర్రా, మేము మాట్లాడే మాటలు జనాల్లోకి వెళ్తున్నాయి, రైతులు వీటిని సీరియస్గా తీసుకుంటారు అని ఆలోచిస్తుర్రో లేదో తెలియదు. కానీ పూర్తిగా ఒక కార్పొరేటీకరణ విధానం వ్యవసాయాన్ని పూర్తిగా తొక్కేసి రైతుల్ని పూర్తిగా ఆగం చేసి వాళ్ళ లక్ష్యం నెరవేర్చుకోవడానికి, రైతు డిస్కమ్ అనే ఒక లక్ష్యం నెరవేర్చుకోవడానికి, అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్మార్ట్ మీటర్లు పెట్టాలి అనే ఆలోచన చేస్తుందో దానికి అనుగుణంగా ఈ రైతు డిస్కమ్ అనే ఒక ప్రోగ్రామ్ సాగుతున్నట్టు కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే గవర్నమెంట్తో పాటు రైతు కమిషన్ చైర్మన్ మాటలు కూడా దానికి అనుగుణంగానే ఉన్నాయేమో అనిపిస్తుంది. అసలు రైతు డిస్కమ్ వెనుకున్న కుట్ర ఇదేనా? పూర్తిగా స్మార్ట్ మీటర్లు పెట్టేసేసి రైతుల దగ్గర బిల్లులు వసూలు చేసి, అంతేకాకుండా రైతులకు కావాల్సినంత కరెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో పాటు గత ప్రభుత్వం తీసుకొచ్చిన 24 గంటల కరెంటు అనే పథకానికి మంగళం పాడడానికి ఈ వ్యాఖ్యలన్నీ చేస్తున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? కోదండరెడ్డి వ్యాఖ్యలు కరెక్టేనా? 3 గంటల్లో 3 ఎకరాల పొలాన్ని పారించగలుగుతారా ఏ రైతన్నా? అట్లా పారించగలిగితే కామెంట్ చేయండి, లేకుంటే లేదని కామెంట్ చేయండి. ఇట్లాంటి రైతు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ రైతులే బుద్ధి చెప్తారు.